ఏపీ పాత బీహార్లో తయారైందని సంచలన వ్యాఖ్యలు చేశారు వైసీపీ అధినేత జగన్. ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని ఆరోపించారు. కర్నూలు నేతలతో సమావేశమైన ఆయన చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడ్డారు. తాడేపల్లి వైసీపీ ఆఫీసులో ఉమ్మడి కర్నూలు నేతలతో జగన్ సమీక్ష నిర్వహించారు. ముఖ్య నేతలు ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేశారు. మంచి చేశాం కాబట్టే వైసీపీ నేతలు గర్వంగా ప్రజల్లోకి వెళ్లగలుగుతున్నారన్నారు. వైసీపీకి మొదటి బీజం కర్నూలు జిల్లా నల్లకాల్వలోనే పడిందన్నారు జగన్. ఇచ్చిన మాట కోసం ఎందాకైనా వెళ్లామని, ఆ ప్రస్థానంలోనే వైసీపీ ఆవిర్భవించిందన్నారు. అధికార టీడీపీపై నిప్పులు చెరిగారు జగన్. ప్రతి వర్గాన్ని చంద్రబాబు మోసం చేశారని మండిపడ్డారు. హామీల అమలు చేయలేక రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై అబద్దాలు చెబుతున్నారని ఆరోపించారు మాజీ సీఎం. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి సింగిల్ డిజిట్ కూడా రాదన్నారు. ప్రజాస్వామ్యంలో ఎప్పుడూ కూడా మనుషులకు మంచి చేయాలి, కానీ అలా చేయకుండా అధికారం ఉంది కానీ అని చెప్పి దురహంకారంతో ఏ నాయకుడైనా కూడా ప్రవర్తించినప్పుడు ప్రజలు దేవుడు ఇద్దరు కూడా ఖచ్చితంగా మొట్టికాయలు ఇస్తారు. ఆ మొట్టికాయలు ఎంత దారుణంగా ఉంటాయి అని అంటే చంద్రబాబు నాయుడు గారికి నెక్స్ట్ ఎలక్షన్లకు వచ్చేసరికి సింగిల్ డిజిట్స్ కూడా రాని పరిస్థితులకి ఆయన పడిపోతారు. ఏపీ పాత బీహార్లా తయారైందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు వైసీపీ అధినేత. ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని ఆయన ఆరోపించారు. వైసీపీ అన్నా, వైసీపీ కార్యకర్తలన్నా చంద్రబాబుకు భయమన్నారు జగన్. ఈరోజు బీహార్ గురించి మాట్లాడాల్సిన పనుల ఆంధ్ర రాష్ట్రం ఎలా ఉంది అని చెప్పి చూస్తే బీహార్ను మించిపోయిన పరిస్థితిలో ఆంధ్ర రాష్ట్రం కనిపిస్తూ ఉంది. ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ చేస్తూ ఉన్నారు అనే దానికి ఒక్కొక్కసారి నాకు అర్థం కాల. ఎందుకబ్బా ఈ మనిషికి బలం లేదు, సంఖ్యాబలం లేదు, లేకపోయినా కూడా ఎందుకు ఇంత దౌర్జన్యాలు చేస్తా, ఇంత అప్రజాస్వామికంగా ఎందుకు చేస్తూ ఉన్నాడు అని చెప్పి. ఎందుకు చేస్తూ ఉన్నాడో తెలుసా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే చంద్రబాబు నాయుడుకు భయం. టీడీపీ నేతలకు ప్రజల దగ్గరికి వెళ్లే పరిస్థితి లేకపోవడంతో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారన్నారు జగన్. కష్టాలనేవి శాశ్వతంగా ఉండవని, పార్టీ నేతలు కార్యకర్తలు గట్టిగా నిలబడాలని కోరారు అధినేత. జగన్ 2.0లో ప్రతి కార్యకర్తకు భరోసాగా ఉంటారని స్పష్టం చేశారు.